హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై లక్ష్మి. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎంత అవసరమో మీ అందరికీ తెలిసిందే కదా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చి అసలు కుచేలుడికి శ్రీకృష్ణుడికి ఉన్న స్నేహబంధం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఒకరోజు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, కుచేలుడు. కుచేలుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడన్న విషయం అందరికీ తెలిసిందే కదా. కానీ కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎలా వచ్చిందో తెలియదు. శ్రీకృష్ణునికి తెలియకుండా ఒకరోజు అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుడి గురించి వ్యాసుల వారు, పోతన గారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడైన శకుని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తును చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలుని గురించి చెప్తున్నాడు. కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి ఏనాడూ చేయలేదు. మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధములను అతీతంగా ఉంటూ నిరంతరం బ్రహ్మమునందు రమించే మనసున్నవాడు, లోకం నందు ఈశ్వరుని దర్శనం చేయగలిగిన సమర్థుడు. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు, గోవిందసకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి చేయి చాపి, కృష్ణ నాకు సహాయం చేస్తావా అని ఏ రోజు అడగలేదు. కుచేలుని భార్య అనుకర్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. ఆవిడ ఒక రోజున భర్తతో అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. కానీ నేను పిల్లల ఆకలి చూడలేకపోతున్నాను. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒకసారి ఆయన దగ్గరకు వెళ్ళి ఒక మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగల శక్తి ఆయనకు ఉంది. ఆయన భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి? పిల్లల కోసమైనా ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళమని చెప్పింది. భార్య అలా చెప్పేసరికి ఆయన ఇలా అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళలేము కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా. ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుక ఉంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మనకి ఉన్నదే మనం ఇద్దాము. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి మూట కట్టి ఇస్తాను, తీసుకువెళ్ళండి అంది. కుచేలుడి జీవిత కాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసినవాడు లేరు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము, కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన బట్టలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్న ధూళి అంతా ఒంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో ఏమి తినలేదో దేవునికే తెలియాలి. ద్వారకా నగర సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సకుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని తెలుసుకున్నాడు. ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములను పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు. రాజుభట్లకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళ్దామంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప మరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అనుకుని సౌదం దగ్గరికి వెళ్లి తెర తీసి భటుల్ని చూశాడు. భటులు ఎవరు కావాలి అని అడిగారు.
నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు బాగా తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీ గురించి చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నారు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుడిని అంత దూరంలో చూసి, కుచేలా, ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఒకసారి మంచం మీద నుండి క్రిందికి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలను గట్టిగా కౌగిలించుకున్నాడు. కుచేల, ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రావలసింది అని కుచేల్ని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకుని వచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంసతూలికా తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ళ కింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఆయన ఎంతో దూరం నుండి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు. ఒక విసులుకర్ర పట్టుకుని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. శ్రీకృష్ణుడు పరమ ఆప్యాయంగా కుచేలుని తన చేతుల్లో పట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమాలు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరలా ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలములను తానే స్వయంగా చేసి ఇచ్చి కుచేలునికి ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేల, నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు అని శ్రీకృష్ణుడు అడగగా కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి ఇస్తాడు? చిరిగిపోయిన గుడ్డలో మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేల, చాలా ఐశ్వర్యవంతుడినని నాకు చాలా మంది కానుకలు పట్టుకుని వచ్చి ఇస్తుంటారు. కానీ అవన్నీ తమకు ఉన్నాయని ఆడంబరంతో తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కానీ, పండు కానీ, కొబ్బరి నీళ్లను కానీ ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటిని పెద్దపీట వేస్తాను. శ్రీకృష్ణుడు కుచేలుల వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకుని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. ఆ విధంగా ఆ రోజంతా శ్రీకృష్ణుడు కుచేలుడితోనే గడిపాడు. కుచేలుడు తెల్లవారుజామున లేచి, కృష్ణ, నేను వెళ్ళి వస్తాను అని చెప్తే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. అలా కుచేలుడు వెళ్తుండగా తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి భేదవాడినిగా ఉన్నానని గ్రహించి సంపద ఇవ్వవచ్చు కదా అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తుకు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే నేను ఆయన్ని మర్చిపోతానేమోనని దేవుడు నన్ను ఎలా ఉంచాడా అని అనుకున్నాడు. అలా కుచేలుడు ఇంటికి చేరుకునేసరికి ఇల్లు ఇంద్రభవనంలా మారి ఎక్కడ చూసినా రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో అనుకుని ద్వారం వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. ఈయనను చూడగానే తన భార్య గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళాలతో లోపలికి తీసుకువెళ్లారు. అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రాలను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణాలు ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసే స్వామి కృప వల్ల ఎలా అయిపోయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యంను ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యంను అనుభవించిన మనసు మాత్రం ఇప్పుడు కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ జీవిస్తున్నారు. ఇదండి ఈరోజు మన కుచేలోపాఖ్యానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.